సంబంధాలను బయట పెడుతుంటారు. ఎందుకు మరి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మీ ఉద్దేశం ఏంటి? అంటే ప్రేమకి ఎక్స్పైరీ డేటో లేకపోతే వ్యాలిడిటీ ఉంటుందని నేను అన్ను, కానీ ఆత్మగౌరవానికి అయితే ఇంకా ఉంటుందండి. ఇంత క్రూరంగా రాజ్ తరుణ్ చేశాడా, ఎవరు చేశాడా అన్నది నాకు ఇప్పుడు తెలీదు. ఇప్పుడు కంప్లైంట్ పెట్టిన తర్వాత నాకు తెలుస్తుంది. దీని వెనకాల రాజ్ తరుణ్ ఏమీ లేదు అంటే వేరు, రాజ్ తరుణ్ ఉందంటే మాత్రం గేమ్ కంటిన్యూ చేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు ఆడారు, నేను ఆపేయాలనుకుని ఫుల్ స్టాప్. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఫుల్ స్టాప్ నేను పెట్టేసి నేను యూఎస్ దానికి కూడా నేను టికెట్ బుక్ చేసుకొని నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నా దాంట్లో. అవునండి, నా టికెట్ కూడా బుక్ అయింది. నేను హ్యాపీగా నా న్యూ లైఫ్ స్టార్ట్ చేసుకుంటున్నాను. నా ఫోన్స్ వాళ్ళు దొబ్బేశారండి, ఇది పిచ్చి ఫోన్ ఇది. నేను నా లేడీస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, నా ఐఫోన్ కూడా స్టేషన్లోనే ఉంది, తీసుకోవాలి. కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకోవడానికి, మళ్ళీ నా మ్యూజిక్ కెరియర్లో నేను స్టార్ట్ చేసుకోవడానికి నేను నా కెరియర్ ప్లానే నేను చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు 33 ఇయర్స్కి మళ్ళీ చాలా కష్టం జీరోతో స్టార్ట్ చేసుకోవడం, కానీ మళ్ళీ అదే పేరెంట్స్ సపోర్ట్తో న్యూ లైఫ్కి ఆగిపోలేను కదండి. ఎన్ని రోజులు నేను దీంట్లోనే ఉండిపోగలను, ముందుకెళ్ళాలి అన్న దాంట్లో నా ఒక్క దాంతోనే కాదు, రాజు కూడా ముందుకెళ్ళాలనుకో నేను సారీ చెప్పాను. ఈవెన్ మస్తాన్ సాయికైనా ఎవరికైనా సరే, మనం అందరం మనుషులమే, తప్పులు చేస్తాం, అది మనం యాక్సెప్ట్ చేసినప్పుడే ఇదవుతుంది, మనం మారి అందరం మంచిగా ఉండాలన్నది నా కోరిక. అది ఎవరికైనా సరే ఆపకుండా చేస్తుంది వీళ్ళు, నేను ఆపేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు ఇందులో రాజ్ తరుణ్ శేఖర్ భాష అన్నది నాకు తెలియాలి. శేఖర్ భాష మస్తాన్ సాయి ఇదైతే వేరు. రాజ్ తరుణ్ గనక అయితే మాత్రం తన ఎపిసోడ్లు ఇంకేమైనా చూపించగలుగుతారా ఆధారాలు? ఇప్పుడు నేను ఆల్రెడీ పంపించిన పీపుల్వే వాళ్ళు నాకు తిరిగి పంపిస్తున్నారు. నేను మీకు చూపిస్తాను, ఇది కూడా నాకు పంపించిన రికార్డింగ్ నా దగ్గర లేదు, ఎందుకంటే ఇది కూడా నాకు పంపించారు రాత్రి మిడ్నైట్. దీంతో పాటు ఇంకేమైనా ఆధారాలు చూపించారు? చాలా ఉన్నాయండి, ఒకటేంటి రెండేంటి, అన్లిమిటెడ్ ఉన్నాయి. అది అడిగే తీసుకోవాలి. కాకపోతే నా డేటా నా దగ్గర ఉంది, నా ల్యాప్టాప్లోనే ఉంది. స్టేషన్కి వెళ్తున్నా కదా, ఖచ్చితంగా చూపిస్తాను. లావణ్య, ఫైనల్ గా ఒంటరి పోరాటం మీరు ఇంకా కొనసాగిస్తున్నారు. ఒక రాజ్ తరుణ్ని హీరోగా మలిచిన మీరు, తన తెర వెనుక ఉండే ఒక ఆడదానిగా ఆయన విజయం వెనుక మీరు ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్పండి, సరే ఆ విషయాన్ని చెప్పండి, మీరు చెప్పండి. 0 × 0 ఎంత? 0 + 0 0 - 0. సో ఇందాక రాజ్ తరుణ్ హీరో, మీరు నన్ను 0 అన్నారు. 0 0 చేయగలదు కదా, చేసి చూపిస్తానేమో. ప్రాపర్టీ ఎంత అండి? రాజ్ తరుణ్ని 0 చేయాలనుకుంటున్నారా? రాజ్ తరుణ్ని 0 చేయడం కాదు, తప్పులు ఇప్పుడు మనం ఇక్కడ 5-6 మెంబర్స్ ఉన్నాము. 5-6 మెంబర్స్ చేసిన తప్పులు క్యాల్కులేట్ చేయండి. ఓన్లీ లావణ్య ఒక్కతే చేసింది, లావణ్య ఒక్కతే క్రిమినల్ అంటే, క్రూయల్ పర్సనే కాని పర్సన్ మీరు క్రిమినల్ అంటున్నారు. అసలు క్రూయాలిటీ చేస్తున్న వాళ్ళని డబ్బులు ఉన్నాయి కదా అని సపోర్ట్ చేస్తే లావణ్య ఊరుకోదు. 0 అన్నారు కదా, 0 వెళ్ళి 0 గానే చేస్తుంది. అది 0 విషయం పక్కన పెడితే, మీరు లావణ్య ఇంత ఆవేదన చెందుతున్నారు, ఇంత బాధపడుతున్నారు, ఇన్ని రోజులుగా మీరు పోరాటం ఇంకా ఫైట్ చేస్తున్నారు. ఎంతమంది మిమ్మల్ని ఎదుర్కొన్నా మీరు న్యాయపరంగా చేస్తున్నారు, ఇటు ఫిజికల్ గా కూడా మీ పోరాటం కొనసాగుతుంది. కానీ అంతిమంగా మీకు న్యాయం జరుగుతుందన్న ధీమా మీకుందా? ఖచ్చితంగా అండి. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇప్పుడు లావణ్యకి ఇది తెలుసు అదో తెలుసు అంటే అదే పలుకుబడి నేను చేయించుకునేదాన్ని. నిన్న కూడా నాకు మన తండ్రి తప్ప మా తమ్ముడి కూడా నేను బయటికి రానివ్వలేదు. నేను చేసుకున్నది, నేను ఒంటరిగానే ఉంటాను, నాకు ఎటువంటి సపోర్ట్ ఇది కాదు. కాకపోతే మీడియా అన్నది నేను సపోర్ట్ ఎందుకు కోరుకున్నానంటే, నిజం అన్నది బయటికి రావాలి. నేను ఒక్కదాన్ని 4 గోడల మధ్యలో ఉంటే నన్ను ఏం చేయాలనుకున్నారో కూడా తెలిసే బయటకు వచ్చాను. ఫైనల్ గా రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? రాజ్ తరుణ్ వాళ్ళ మమ్మీ డాడీ అయితే పైన ఉన్నారండి. మామూలుగా స్టేషన్కి వెళ్ళకపోతే టిఫిన్ ఏదైనా చేసి పెట్టేదాన్ని. కానీ మళ్ళీ ఏమైనా చేసి పెట్టిన తర్వాత వాళ్ళు వామిటింగ్ ఏదో అయితే, అమ్మో మా కోడళ్ళు లేకపోతే ఓకే పైన రూమ్ షేర్ చేసుకుంటున్నా, కింద రూమ్ షేర్ చేసుకుంటున్నా, ఆమె ఫుడ్ పెట్టింది మాకు పాయిజన్ అయిందని కేసు గీసి అంటారేమో, అసలు చేయాలన్నా భయం వేస్తుంది. ఫస్ట్ కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వేస్తాం మేము. ఏంటి అన్న సాల్వ్ అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలండి. బలవంతంగా నేను వాళ్ళ లైఫ్లో ఉండడానికి ఉండదు, నా లైఫ్లో వాళ్ళు ఉండడానికి ఉండదు. కాకపోతే రాజ్ తరుణ్, మరి నువ్వు ఎక్కడ షూటింగ్ జరుగుతుందో అక్కడ నేను రావచ్చా? మళ్ళీ వస్తే నువ్వు కూడా మళ్ళీ అదే కేసు పెడతావా? ఇప్పుడు అక్కడ అతను పెట్టొచ్చు అంటే ఇప్పుడు నేను పెట్టొచ్చు కదండి. సో వెళ్ళి పెడతాను. ఫైనల్ గా న్యాయ పోరాటం చేస్తామంటున్నారు, అంతేనా? ఖచ్చితంగా చేస్తాను, చాలా స్ట్రాంగ్ గా చేస్తాను. అయ్యో, ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇది రాజ్ తరుణ్ పంపిస్తే వచ్చారా, ఎందుకంటే వీళ్ళ ఎంట్రన్స్ కన్ఫర్మేషన్ వరకు మాకు రాజ్ తరుణ్ ఉంది. రాజ్ తరుణ్ మరి వాళ్ళ పేరెంట్స్ మాత్రమే వదిలాడా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ తో ఈ రవితేజ అని ఒక అతను ఉన్నారు, అతను అండ్ ఇంకొక అతను వచ్చాడు రాత్రి, అతను వైజాగ్ నుంచి, అతని పేరు ఏదో ఉంది చెప్తా, రవి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను. సో అతను వచ్చాడండి. ఒక్కసారి అతను వాళ్ళిద్దరూ కలిసి శేఖర్ భాషతో కొన్ని వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. కొండాపూర్ ఫ్లాట్లో అంతా వీళ్ళు ప్లాన్లు వేసుకొని వచ్చారని. సో ఇందులో రాజ్ తరుణ్కి ఏం సంబంధం లేకపోతే నాకు రాజ్ తరుణ్ మీద ఏమీ నేను ఫైట్ చేయను.
రాష్ట్రానికి సంబంధం ఉంటే మాత్రం ఎవరైతే ఉన్నారో అందరూ వెళ్తారు. ఓకే, దీని వెనుక ఎవరు ఉంటే వాళ్ళ మీద ఫైట్ చేస్తారు. యా అనిత్ అనుకుంటా అండి ఇతని పేరు. ఓకే పోలీసులు వద్దన్నాక కూడా మరి ఇతను రావడం అన్నది జరిగింది నిన్న. ఓకే, ఇతను కూడా వచ్చాడు, పోలీసులు వద్దన్న తర్వాత ఇతను వచ్చాడు ఇంటికి. పోలీస్ వద్దని చెప్పిన తర్వాత కూడా తను వచ్చారు. మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆంటీ అంకుల్ లోపలికి వచ్చారు, మంచిగానే కూర్చున్నారు చాలాసేపు. ఇక్కడ ఇదే ప్లేస్ లో చిల్లారు. అనిత్ అనుకుంటా ఇతను వైజాగ్. మరి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి దేనికి చేస్తున్నారు? ఇప్పుడు ఫ్రెండ్స్ ఉండొచ్చు, నాకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఏదైనా మాట రూపంలో ఇది కానీ కుటుంబ పరంగా ఇన్వాల్వ్ అయ్యి, పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి చేయకూడదు. ఎందుకంటే అనిత్ మీకు కుటుంబం ఉంటుంది, మీకు పెళ్ళైందో లేదో నాకు తెలియదు. చూస్తున్నాడు ఇక్కడ అలాగే పిలుస్తుంటే కూడా అలాగే చూస్తున్నాడు. అతనికి కూడా కుటుంబం ఉంది. నిన్న ఒకడే ఇలాగే కూర్చొని మాట్లాడి అంకుల్ ఆంటీ మీకు మేము ఉన్నాము ఇదే మాట మీద. ఒంటరిగా ఉన్న నాకు నా ఆంటీ అంకుల్ కూడా ఏం పర్లేదమ్మా అనేది చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో నేనున్నాను. అయినా పర్లేదు, చట్టం ఒకటే ఉందని నమ్ముతున్నాను. చట్టం కూడా మళ్ళీ నాకు చుట్టం కాదు, నేను ఫైట్ చేస్తానండి అంతే. నిన్న జరిగిన దానికి కూడా పబ్లిక్ని ఎవరిని ట్రబుల్ చేయాలన్నది నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. నేను ఎవరింటికి వెళ్ళలేదండి, ఎవరిని ట్రబుల్ చేయలేదు, నా ఇంట్లో నేనే ఉన్నాను. ఎక్కడన్నా ఏమన్నా లావణ్య వల్ల ఎవరన్నా ట్రబుల్ అయి ఉంటే క్షమించండి. నా ఫైట్ నా శత్రువుల మీద, మిగతా ఎవరి మీద కాదు. థ్యాంక్ యూ. ఇది లావణ్య